మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అందరికీ సారీ. ఏదైతే ఇన్కంప్లీట్ గా ఉన్నటువంటి గురుకుల ఎస్టీ గురుకులకు సంబంధించినటువంటి స్కూల్స్ సుమారు 60 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిన్ననే మౌలికమైన ఆదేశాలు గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది. మరి ఆ యొక్క బిల్డింగ్స్ లో పూర్తి చేసి అతి త్వరలో ఒక 2 నుంచి 3 4 నెలల లోపల పూర్తిగా ప్రారంభించుకొని ఆ పిల్లలందరూ కూడా ఆ బిల్డింగ్స్ లో కూర్చొని క్లాసులు చెప్పే విధంగా ప్రభుత్వం కంప్లీట్ చేసే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, మన ముఖ్యంగా మా డిజేబుల్ కి సంబంధించిన ఏదైతే శాఖ ఉందో సుమారు 50 కోట్ల రూపాయలతో డిజేబుల్ కి సంబంధించిన ఏదైతే కెనెటిక్ హౌన్స్ కానీ సైకిల్స్ కానీ వారికి సంబంధించినటువంటి ఏదైతే పరికరాలు అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పర్చేజ్ చేయడం జరిగింది. దానికి నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ల నుంచి నోటిఫికేషన్ తీసుకొని అవి అతి త్వరలో సెలెక్షన్ చేసి డిజేబుల్ కి సంబంధించిన అర్హత ఉన్న పేదవాళ్ళందరూ కూడా ఏదైతే పర్సెంటేజ్ ప్రకారం ఖచ్చితంగా అతి త్వరలో కూడా సుమారు 30 నుంచి 50 కోట్లకు సంబంధించిన పరికరాలు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి మైనార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఇంకా చాలా అంశాలు పెండింగ్ లో ఉన్నాయి అవి కూడా తప్పకుండా ఈ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే బడ్జెట్ పరంగా కానీ పిల్లల భవిష్యత్ విషయంలో కానీ వెల్ఫేర్ విషయంలో కానీ కొత్తగా ఏర్పడే బిల్డింగ్స్ విషయంలో కానీ ప్రత్యేకంగా ఎస్సీ సప్లై నిధులు కానీ ఎస్టీ సప్లై నిధులు కానీ ప్రత్యేకంగా మైనార్టీ కార్పొరేషన్ క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించినటువంటి అన్ని కార్పొరేషన్ల ద్వారా రాష్ట్ర బడ్జెట్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులను గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారిని గౌరవ మంత్రివర్గాన్ని రిక్వెస్ట్ చేసి సాధ్యమైనంత వరకు ఈ రాష్ట్రంలో వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కార్పొరేషన్ అన్ని విధాల పేద ప్రజానికానికి ఏదైతే బీసీ కార్పొరేషన్ మా ఇప్పుడే మంత్రి గారు వచ్చిపోయినారు, మరి వారు మేమందరం సమన్వయం చేసుకుని ఈ వెల్ఫేర్కి సంబంధించినటువంటి పిల్లల భవిష్యత్తు గొప్పగా ఉండే విధంగా మేమందరం ఒక మంత్రిగా మా బాధ్యత నిర్వర్తిస్తారన్న విషయాన్ని మరొకసారి మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేసుకుంటూ, మరి ఈరోజు మా మీడియా మిత్రులకు మరొకసారి మనస్ఫూర్తిగా మా శాఖ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్న నెక్స్ట్ ఒక రివ్యూగా 1 వీక్ తర్వాత బ్రీఫ్ గా నా శాఖకు సంబంధించిన సబ్జెక్ట్ కూడా మీతో అందరితో షేర్ చేసుకుంటా. మీ యొక్క మీడియా పరంగా మీ అందరి సపోర్ట్ కూడా మాకుండాలి. మా శాఖ 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మా 4 డిపార్ట్మెంట్స్ సంబంధించిన పిల్లల భవిష్యత్ విషయంలో కూడా మీ సూచన కానీ మీ అభిప్రాయం కానీ తప్పకుండా మేము తీసుకుంటామనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, ఎందుకంటే గతంలోనే జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా పనిచేశాను, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ గా కంబైన్డ్ స్టేట్ చైర్మన్ గా లాస్ట్ పనిచేశాను కాబట్టి ఈ వెల్ఫేర్ సంబంధించినటువంటి ఆ వర్గంకెళ్ళి వచ్చిన వాడిగా ముఖ్యంగా ఒక వ్యక్తిగతమైన ఒక చిన్న నా మనవి చెప్తున్నా, ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక సామాజిక నోటిని ఒక వర్గాన్ని చెందిన వాడిగా ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రివర్గం అంతా కూడా ఎంతో నమ్మకంతో మా ధర్మపురి ప్రజలు నన్ను ఆశీర్వదించి శాసనసభ్యుడిగా చేసిన సందర్భంలో పెట్టారు. గతంలో విప్గా ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చి ఈరోజు ఇంత పెద్ద వెల్ఫేర్ సంబంధించిన శాఖలన్నీ మీద నా మీద బాధ్యత పెట్టినందుకు మా పిసిసి అధ్యక్షులకు, మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ముఖ్యంగా ఎంతో నమ్మకంతో లక్ష్మణ్ కుమార్ ఆ వర్గంకెళ్ళి కష్టపడి వచ్చినవాడు, తప్పకుండా ఆ వర్గానికి మంచి చేస్తున్న నమ్మకంతో నాకు బాధ్యత పెట్టినారు. మరి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఈ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ శాఖకు సంబంధించినటువంటి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ కానీ, మా డిజబుల్ కార్పొరేషన్ చైర్మన్ కానీ, అదేవిధంగా మా క్రిస్టియన్ మైనార్టీ సంబంధించిన చైర్మన్ కానీ వీరందరూ సమన్వయం చేసుకుని ఎక్కడైతే పేద పిల్లలకు కానీ పిల్లలకు ఉన్న ఇబ్బందులు ఒకటి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మౌలికమైన సదుపాయాల విషయం పిల్లల కష్టాలున్న విషయంలో కానీ డైట్కి సంబంధించిన విషయంలో కానీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఎక్కడ కూడా పిల్లలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఈ రాష్ట్రంలో దేశంలో కూడా గురుకుల పాఠశాల చదువుకునే పిల్లలందరూ కూడా
మంచి భవిష్యత్తు ఉండే విధంగా ప్రభుత్వం తరఫున మా బాధ్యత నిర్వర్తిస్తాన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ ఇంత పెద్ద అవకాశం ఇచ్చినటువంటి మా ఏదైతే యావత్తు అఖిల భారత కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వర్యులకు మంత్రివర్గానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నమస్కారం. ఈరోజు మొదటిసారి నేను ఛార్జ్ తీసుకున్నటువంటి సందర్భంలో ఈ శాఖ మంత్రిగా ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఓఆర్సీసీ 200 నుంచి 500 స్టూడెంట్స్ ను విదేశాలు పంపించడం కోసం సుమారు 300 మందిని ఈరోజు ఆ ప్రత్యేకంగా ఒక్కొక్కరికి 20 లక్షల చొప్పున ఫైనాన్స్ అప్రూవల్ తో సంతకం చేయడం జరిగింది. మొదటి ఫైల్ రెండో సంతకాన్ని మా ఏదైతే గిరిజన శాఖకు సంబంధించినటువంటి పెండింగ్ సుమారు 60 కోట్ల రూపాయలు కొత్త బిల్డింగ్ పూర్తి చేయడానికి బడ్జెట్ పరంగా మౌలికమైన ఆదేశాలు దృష్టిలో పెట్టుకుని ఆ సంబంధించిన ఫైల్ కూడా సంతకం చేయడం జరిగిన విషయాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు మా డిజేబుల్కి సంబంధించి దివ్యాంగులకు సంబంధించినటువంటి మా సోదరులకు కూడా సుమారు 5 కోట్ల రూపాయలతో ఈరోజు ఆ ఫైల్కి సంబంధించినటువంటి ఉపాధి యూనిట్లకు 5 కోట్ల రూపాయల మంజూరుకు అది 840 మంది దివ్యాంగులకు లబ్ధి పొందుటకు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలుగా ఏర్పాటు చేసి ఏదైతే గ్రామాల్లో కూడా మహిళా సంఘాలు ఏ విధంగా అయితే మనం ఏర్పాటు చేస్తామో ఆ విధంగా దివ్యాంగులకు సంబంధించినటువంటి మా సోదరులకు కూడా సంఘాలుగా ఏర్పాటు చేసి సెల్ఫ్గా వాళ్ళు ఓన్గా వాళ్ళ ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా ప్రత్యేకంగా ప్రభుత్వం 3.55 కోట్ల రూపాయలు ఈరోజు మంజూరు చేసి నేను ఆ ఫైల్ మీద సంతకం చేసిన విషయాన్ని మా మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజానికాన్ని తెలియజేసుకుంటూ దీనికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులకు అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారికి మంత్రివర్గానికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ మా మీడియా మిత్రులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భవిష్యత్తులో కూడా గొప్పగా చాలా గొప్పగా పిల్లల వెల్ఫేర్కి సంబంధించిన పిల్లలందరూ కూడా మంచి ఉన్నతమైన చదువుకునే విధంగా ప్రత్యేక శ్రద్ధ పెడతామనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.